హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. టమాటా ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటుంది. నోటికి ఏమీ తినాలనిపించినప్పుడైనా ఈ రసం ఒక్కటి పెట్టుకున్న రైస్ మొత్తం దీంతోనే తినేయచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. దీన్ని ఈజీగా టేస్టీగా ఒకటే పాట్లో అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కువ గిన్నెలు కూడా యూజ్ చేయని అవసరం లేదు. సో దీన్ని ఈజీగా క్విక్గా అయిపోయేలా 10 మినిట్స్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. దీంట్లోకి ముందుగా ఒక ముద్దను ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 1.5 టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కచ్చా పచ్చగా పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా చింతపండును కూడా నానబెట్టుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇది కొద్దిగా నానిన తర్వాత దీనిని శుభ్రంగా పులుపు మొత్తం తీసేసి నీళ్ళను ప్రిపేర్ చేసుకొని ఆ నీళ్ళను కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపు బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 మీడియం సైజు టమాటాలను నేను చూపిస్తున్నట్టుగా ప్యూరీలా చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ప్యూరీ మొత్తం టమాటాలోంచి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటాలోంచి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటేనే చారు ఫ్లేవర్ బాగుంటుందండి. బాగా టమాటా ఫ్లేవర్ తెలుస్తుంది. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నూనె మొత్తం పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాల గుండను కూడా యాడ్ చేసేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కలర్ బాగుంటుంది. అలాగే 1.5 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి చిన్న ముక్క బెల్లం కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చారును ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కంటిన్యూస్గా మరిగిస్తూ ఉండండి. ఇలా మరిగించడం వల్ల టమాటాలో ఉన్న ఫ్లేవర్ మొత్తం చారుకు పడుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. నేను యాడ్ చేసుకోవట్లేదు. మీరు మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీర యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. దీంట్లో మనం మిరియాలు అవి వేస్తాం కాబట్టి ఘాటుగా చాలా బాగుంటుందండి. కోల్డ్ అలా వచ్చినప్పుడు ఇది ప్రిపేర్ చేయండి. నోటికి ఎంతో బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం రసం పెట్టినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. సింపుల్గా అయిపోతుంది. క్విక్ ప్రాసెస్లో టేస్ట్ కూడా అస్సలు తగ్గకుండా చాలా బాగుంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.